ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం శ్రీకృష్ణుని హృదయం దాని పవిత్ర గోడలలోనే ఉందనే నమ్మకంతో ముడిపడి ఉంది. ఆయన భౌతికంగా మరణించిన తర్వాత ఆయన హృదయం నాశనం చేయలేనిదిగా మారి ఆలయంలో దైవిక అవశేషంగా భద్రపరచబడిందని పురాణంలో ఈ నమ్మకం పాతుకుపోయింది. జగన్నాథుని విగ్రహం కూడా ఈ దైవిక సారాన్ని కలిగి ఉందని నమ్ముతారు. ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందినది రథయాత్ర. దేవతలను రథాలపై వీధుల గుండా ఊరేగించడం ద్వారా శ్రీకృష్ణునితో ఉన్న సంబంధాన్ని మరింత నొక్కి చెబుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు పవిత్రమైన కలపతో తయారు చేయబడ్డాయి మరియు వాటిని సజీవ దేవతలుగా భావిస్తారు. నబకలేబర వేడుకలో విగ్రహాలను కాలానుగుణంగా భర్తీ చేస్తారు. ఈ ఆచారంలో దైవిక సారాంశం కొత్త విగ్రహాలకు బదిలీ చేయబడుతుంది.